నమస్తే అండి. నేను ఒక మంచి షాప్‌కొచ్చేసానండి. ఇక్కడ టెర్రకోట పాట్స్ ఉన్నాయి. అలానే గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ కనుక్కుందాం. అలానే ఆన్‌లైన్ డెలివరీ ఉందా? లేదా? అలానే ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయి? సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయి? అవన్నీ కూడా తెలుసుకుందామండి. మనతో పాటు బాబు ఉన్నాడు. తన పేరు కనుక్కొని స్టార్ట్ చేద్దాం మనం. మీరు కూడా చూడండి. నమస్తే బాబు. నీ పేరు చెప్పు మా వ్యూవర్స్‌కి. సైఫ్ అంట అండి. టెర్రకోట పాట్స్‌లో స్టార్టింగ్ ప్రైస్ ఏముంది మనకి? స్టార్టింగ్ ప్రైస్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ 10 రూపీస్ పాట్. లైక్ ఇవి ఉంటది. ఓకే. 3 ఇంచెస్ ఉంటది. 10 రూపీస్ పార్ట్ అంటే చూడండి ఎంత బుజ్జిగా ఉందో. మనం సక్లెంట్స్ పెడతాం కదండి అది. ఇక్కడ చూడండి డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ప్రీమియం క్వాలిటీయా లేకపోతే నార్మల్ ప్రీమియం క్వాలిటీ? ప్రీమియం. దీనిలో ప్రైజెస్ ఇలా స్టార్ట్ ఉన్నాయి మనకి? అందులో 35 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. దాంట్లో ఏమైనా మనం ఇంత క్వాంటిటీ అని ఏమైనా తీసుకోవాలా? 1 తీసుకోండి లేకపోతే 100 తీసుకోండి అదే ఉంటది. సేమ్ ప్రైస్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది లొకేషన్? ఇది మన కెఫ్బార్ హోటల్ ఉంది, హిమాయత్ నగర్, బషీర్బాగ్. దానిలో లేన్ లో నియో సిటీ సెంటర్, ఇంకొకటి ఎగ్జాటిక్ లివింగ్ డెకోర్ ఉంటుంది. దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు కామెంట్ బాక్స్ లో పెన్ చేస్తానండి. అక్కడ నుంచి ఒకసారి చూడండి. ఇక్కడ గ్రో బ్యాగ్ ఉంది. గ్రో బ్యాగ్ సెక్షన్ అండి. అదేంటి ఎప్పుడు మనం గ్రీన్ తీసుకుంటాం కదా, ఇదేదో డిఫరెంట్ గా ఉందని అడుగుతున్నారా? అయితే నాకు కూడా అదే డౌట్ వచ్చిందండి. ఇప్పుడు అడుగుదాం, మనం తెలుసుకుందాం దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది అనేది. జనరల్ గా మార్కెట్ లో మనకి గ్రీన్, రెడ్ అవి వస్తాయి గ్రో బ్యాగ్స్. మీ షాప్ లో ఇవి పెట్టడానికి కారణం ఏంటి? డిఫరెన్స్, క్వాలిటీ డిఫరెన్స్ ఏంటి? ఇవి హెచ్డిపి, ఇది సిల్పాలిన్ ఉంది మ్యామ్. అవి గ్రీన్ అండ్ ఆరెంజ్ వి, అవి హెచ్డిపి ఉంటుంది. అవి ఆల్మోస్ట్ 3 to 4 ఇయర్స్ ఉంటుంది. ఇది 5 to 6 ఇయర్స్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇవి సిల్పాలిన్ కదా, ఇది నార్మలీ ఒకటి ఎండలో ఖరాబ్ అవుతుంది. నార్మలీ 5 ఇయర్స్ తర్వాత నార్మలీ కట్ కూడా చేస్తే అవి అవుతుంది. సడన్ గా తీస్తే ఏం ప్రాబ్లం రాదు అట్లా. ఇది మనకి 5 ఇయర్స్ ఉంటుందంట అండి. నార్మల్ బ్యాగ్స్, గ్రో బ్యాగ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, అది 3 to 4 ఇయర్స్ ఉంటుందంట. ఇది సిల్కానా? సిల్పాలింగ్ అంట అండి. చూడండి దీనికి మనకి వాటర్ వెళ్ళడానికి కూడా ఇచ్చారు. ఇక్కడ నేను ఇంత ముందు చూసిన గ్రో బ్యాగ్స్ కి మామూలుగా హోల్స్ ఉంటాయి, దీనికి మాత్రం ఇలా ప్లాస్టిక్ లాగా చేసి ఇచ్చారు కాబట్టి మనకి చినిగే అవకాశం అనేది ఉండదండి. ఇది సైజ్ ఏముంది? 12x12. దీనిలో ప్రైస్ స్టార్టింగ్ ఏముంది? ఏ సైజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి? స్టార్టింగ్ మనకి 6x6 నుంచి స్టార్ట్ ఉంది. 6x6 నుంచి లైక్ మనకి ఏదైనా చిన్న గార్డెన్ ట్రయల్ రూమ్స్, అది మన చిన్న బేబీస్ కి ట్రయల్ చేస్తారు కదా, అవి యూజ్ అవుతాయి. ఇవి అయితే మనకి కిచెన్ గార్డెనింగ్ లైక్ క్యాప్సికమ్, టమాటోస్ కి ఇవి మంచిగా ఉంటాయి. యాక్చువల్లీ ఇది 85 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 12x12. ఇప్పుడు చిన్నది అయితే 65 రూపీస్ ఉంటుంది. 65 రూపీస్. చిన్నది అయితే 65 రూపీస్ అంటండి. ఇప్పుడు ఇది ఈ సైజ్ ఏముంది? ఇది 85 రూపీస్. 85 రూపీస్. సైజ్ 12x12. 12x12 మనకి 85 రూపీస్ అంట అండి. మనకి 5 ఇయర్స్ వస్తుందంట. క్వాలిటీ ఎలా ఉంది? మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ గ్రీన్ లీఫీస్ కోసం ఉంటుంది, లైక్ పాలకూర అది ఉంటుంది. చూడండి పార్ట్స్ మేము పెట్టలేము, మా గార్డెన్లో మేము బరువు పెట్టలేము అనుకున్న వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అండి. ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఇష్టపడి వీడియోస్ చేస్తున్నానండి. ఒక్కసారి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. నెక్స్ట్ ఏమున్నాయో ఒకసారి కనుక్కుందాం మనం. ఇవి కాయర్ పాట్స్ ఉన్నాయి. కాయర్ పాట్స్ కూడా ఉన్నాయండి. ఈ షాప్కి మీరు ఒక్కసారి వచ్చారనుకోండి ప్రతిదీ కూడా మీకు దొరుకుతుంది. ఇక్కడ మీకు చిన్న పార్ట్ నుంచి మొదలుకొని పెద్ద పార్ట్స్ వరకు గ్రో బ్యాగ్స్, కాయర్ బ్యాగ్స్, అలానే గిఫ్టింగ్ పర్పస్ ప్రతిదీ కూడా మీకు దొరుకుతుంది. ఇందులో సైజెస్ ఏమున్నాయి? 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 ఇంచెస్. ఇదేనా 3 ఇంచెస్ పార్ట్? ఇది 5 ఇంచెస్ ఉంది. ఇది 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ అంటండి. చూడండి ఇది 4 ఇంచెస్ పార్ట్. ఇందులో ఇంకా చిన్నవి కూడా ఉంటాయా? ఓకే, అవైలబుల్ లేవు. ఇంకా చిన్నవి కూడా ఉంటాయంట అండి, కాకపోతే అవైలబుల్ గా లేవంట. ఇది కూడా క్వాంటిటీ ఇంత తీసుకోవాలని ఏమన్నా ఉంటుందా? 1-2 కూడా తీసుకోవచ్చు. షాప్ కి వస్తే 1-2 కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో వాళ్ళు పర్చేస్ చేస్తే అవి కూడా అవుతాయి, అవైలబుల్ ఉంటుంది. లైక్ 1 పీస్ కావాలంటే, 100 పీస్ కావాలంటే కూడా అవైలబుల్. ఆన్లైన్ లో కూడా అట్లనే ఉంది, ఆఫ్లైన్ లో కూడా. ఓకే అండి, సంతోషం. మనకు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు 1 పీస్ కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు చార్జెస్ వేస్ట్ అండి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటేనే అలా బుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? ఇవి 45 రూపీస్ నుంచి స్టార్ట్. 45 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయా అంటే అప్ టు లైక్ 350, 400 అట్లా ఉంటుంది. ఇవి అయితే సైజ్ 7 ఇంచెస్ లాస్ట్ ఉంటుంది. 7 ఇంచెస్ లాస్ట్. కాయర్ లో అయితే 7 ఇంచెస్ లాస్ట్ ఉంటుంది. కాయర్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయి మనకి? 1 మోడల్స్ ఉంటాయి ఆల్మోస్ట్. కాయర్ లో హ్యాంగింగ్స్ ఉన్నాయి మ్యామ్. ఇవి ఇట్లాంటి పాట్స్ ఉన్నాయి. ఇంకొకటి లైక్ ఇట్లా ఉంటది, మన బాస్కెట్ లాగా ఐరన్ వచ్చేసి ఇది ఇట్లా బాస్కెట్ లాగా ఉంటుంది. కింద లెగ్స్ ఉంటది. ఓకే, ఇది బాగుందండి. ఇలా ఏమైనా ట్రై చేస్తే చేయొచ్చు మీరు. ఇక్కడ ఐరన్ ది స్టాండ్ ఇచ్చారు, మధ్యలో కాయర్ వచ్చింది. దీని ప్రైస్ ఏముంది?
350 ఉంటుంది మ్యామ్. 350 ఉందంట. దీంట్లో ఏమైనా డిస్కౌంట్ వస్తుందా మనకి? దీంట్లో డిస్కౌంట్ ఏం లేదంట అండి. చూడండి, ఎందుకంటే క్లియర్గా ఉండాలి, మీకు కూడా అర్థం అవ్వాలి కదా, అందుకే అడుగుతున్నాను. తను క్లియర్గా చెప్పేస్తున్నాడు దీంట్లో ఏం డిస్కౌంట్ ఉండదు మేడం, ఎందుకంటే ఇది కాయర్ కాబట్టి. ఇది అలానే ఇది ఐరన్ అండి. ఎంత అన్నారు ఇది? 350. ఓకే. ఇప్పుడు ఇవైతే ఎలా ఉన్నాయి ప్రైజెస్? ఇవైతే 350 ఉంటుంది. ఇది కూడా 350 ఉంటుంది. దీంట్లో చిన్నవి అయితే ఆల్మోస్ట్ 280 అట్లా ఉంటుంది. 280 ఉంటుంది. ఇంకేమున్నాయి మనకి ఇందులో? రెగ్యులర్ నర్సరీ బ్యాగ్స్ ఉన్నాయి మ్యామ్. నర్సరీ బ్యాగ్స్ ఉన్నాయండి, మీకు చూపించడమే మర్చిపోయాను నేను. ఇక్కడ చూడండి, మనకి నర్సరీ బ్యాగ్స్ అంటే ఏం లేదండి, మనం ప్లాంట్స్ వేస్తాం కదా, ఆ బ్యాగ్స్ ఉన్నాయి. మీరు మొక్కలు కటింగ్స్ అలా ఏమైనా పెట్టాలి అనుకుంటే ఇలాంటి గ్రో బ్యాగ్స్ ఏమంటారు, నర్సరీ బ్యాగ్స్ ఉంటాయి, ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా ప్రైస్ ఎలా ఉంటుంది? కేజీ వైస్ ఉంటుంది. కేజీ ఎంత పడుతుంది? కేజీ సైజ్ ప్రకారం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి 6 to 6 ఉంటుంది కదా, 6x6 అంటే నార్మల్లీ 180 అట్లా ఉంటుంది. 180 అలా ఉంటుంది. దానికంటే చిన్నవి ఉంటాయా? ఉంటుంది, 3x3 ఉంటుంది. బట్ అవి వచ్చిన తర్వాత కాస్ట్ చెప్తారు. ఓకే. అంటే దీని ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ సేమ్ ఉంటాయా, లేకపోతే ఎవ్రీడే ఏమన్నా మారే ఛాన్సెస్? సేమ్ ఉంటుంది బట్ మన కంపెనీ పైన ఉంటుంది, ఎట్లైనా పెరుగుతుంది. ఓకే, కంపెనీని బట్టి ఉంటాయంట అండి. ఒకవేళ వాళ్ళు పెంచితే మేము పెంచుతాము, లేదు అంటే నార్మల్ గానే ఉంటాయి అనేసి అంటున్నారు. ఇప్పుడు ఈ పార్ట్స్ మనం చూసాం కదా, నర్సరీ పార్ట్స్, దానిపైన ఏమన్నా మనకి డిస్కౌంట్ వస్తుందా? డిస్కౌంట్ వస్తుంది, దానిపైన వస్తుంది. ఓకే ఓకే. మన క్వాంటిటీ తీసుకున్న దాంట్లో డిస్కౌంట్ చూస్తున్నారా అండి? ఏదైనా కానివ్వండి, మీరు క్వాంటిటీ తీసుకుంటే, ఏదైనా అంటే కాయర్లో మాత్రం ఫిక్స్డ్ అండి. మళ్ళీ మేడం మీరు దేంట్లో అనేసి మీరు అనుకునేరు, అలా ఏం లేదు. మనకి రెగ్యులర్ పార్ట్స్ ఉంటాయి కదండి, దాంట్లో మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొంచెం రేట్ అనేది కొంచెం తగ్గించి ఇస్తా అంటున్నారు. ఇది చూడండి, ఇది 12 inches పార్ట్ అండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 85 rupees అండి. ఎంత బాగుందో చూడండి, వెడల్పుగా ఉంది. మీకు ఇందులో మంచి వెజిటేబుల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు అండి. ఒక 4-5 years అలా మెయింటైన్ చేసేవి ఉంటాయి, ఇందులో పెట్టుకోవచ్చు, బాగుంటాయి. అయితే ఇవన్నీ కూడా అవే అండి. అంటే డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అయితే ఇంకొక మంచి క్వాలిటీ ఇక్కడ నాకు కనిపించిందండి. అసలు నేను అడిగాను దీనికి దానికి డిఫరెన్స్ ఏంది అనేసి అడిగితే, దీనికి దానికి 100% డిఫరెంట్ ఉంటుంది అనేసి చెప్పారు. ఇది స్టార్టింగ్ ఎంత ఉంది? ఇది 65 ఉంటుంది. ఇది చిన్నది 65 rupees అంట అండి. చూడండి, దీనికి లైఫ్ ఎంత ఉంటుంది? ఇవి అయితే 5 years అబౌవ్ ఉంటుంది. 5 years అబౌవ్ ఉంటాయంట అండి ఇవి. ఇందులో సైజెస్ ఏమి ఉన్నాయి? ఇప్పుడు ఈ సైజ్ నుంచి లాస్ట్ సైజ్ ఏముంది? లాస్ట్ సైజ్ అంటే 18 inches లాస్ట్ ఉంటుంది. ఇది 5 inches. 5 inches నుంచి 18 inches వరకు ఉన్నాయంట అండి. అయితే ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కలర్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ బ్రౌన్ ఉంది. దాంట్లో కింద ఇట్లా రౌండ్ షేప్ లో కూడా 24 inches లాస్ట్ ఉంటుంది. 24 inches లాస్ట్ అంట అండి. మనకి రెగ్యులర్ గా ఇవి కనిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇది వేరే మోడల్ కదా, దీనికి ప్రైస్ ఏమైనా డిఫరెన్స్ వస్తుంది? ఇది ఎంత పడుతుంది? ఇది 45 rupees ఉంటుంది. 45 rupees అంట అండి. సైజ్ వచ్చేసి మనకి 7 నెంబర్ అనుకుంటాను. దీనిపైన అయితే ఏం లేదండి. దీని సైజ్ 8 inches సైజ్ అంటండి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పార్ట్స్. చూడండి, చాలా ఉన్నాయండి. అసలు చూడండి, ఇంత ఓపిక్గా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇది ఏం తగ్గుతుంది, ఏది తగ్గదు, ఇవన్నీ కూడా చాలా ఓపిక్గా చెప్పాడు. బాబుకి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి మీరు కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.